వెల్కమ్ టు షైన్ ఇండియా. టుడే వీఆర్ గోయింగ్ టు సీ గ్రూప్ 4 పేపర్ 2. అందులో మొదటగా రీజనింగ్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఒక ఫజిల్ ఇచ్చారు ఇక్కడ. టోటల్ ఎంతమంది ఉన్నారంట? PQRSTU 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఇన్ సచ్ ఏ వే దట్ 4 ఆఫ్ దెమ్ హూ సిట్స్ ఎట్ ద కార్నర్స్ ఆర్ ఫేసింగ్ టువార్డ్ ద సెంటర్స్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 8 మెంబర్స్ ఉన్నారు. దేని చుట్టూ కూర్చున్నారు? ఒక చతురస్రాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. ఇందులో 4 వ్యక్తులు మూలల దగ్గర కూర్చున్నారు, ఇంకో 4 వ్యక్తులు మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ మూడల కూర్చున్న వ్యక్తులు ఎలా కూర్చున్నారట? సెంటర్ వైపు చూస్తున్నారట. అండ్ అదర్ 4 పర్సన్స్ హూ సిట్ ఎట్ ద మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెంటర్. అంటే ఒక చతురస్రాకార బల్లలో కార్నర్స్ మూలల దగ్గర కూర్చున్న వ్యక్తులు ఎలా కూర్చున్నారు? ఇన్ సెంటర్ చూస్తున్నారు. అదే మధ్యలో కూర్చున్న వ్యక్తులు అవుట్ సైడ్ చూస్తున్నారు. అది ఇన్ఫర్మేషన్. అండ్ ఈచ్ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ లక్కీ నెంబర్. అంటే 8 మెంబర్స్ ఉంటారు కదా, PQRSTUVNW. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్కీ నెంబర్స్ అంటే స్టార్టింగ్ 1 నుండి 8 వరకు ఉన్నాయట. సో ఇది ఇన్ఫర్మేషన్. ఏమిచ్చారు మాకు ఇన్ఫర్మేషన్? టోటల్ 8 మెంబర్స్ ఆర్ దేర్. 8 మెంబర్స్ ఒక స్క్వేర్ టేబుల్ వెంబడి ఉన్నారు. అందులో కార్నర్స్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇన్ సెంటర్ ఉన్నారు, మధ్యలో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్ కూర్చున్నారు. 8 మెంబర్స్కు 8 డిఫరెంట్ లక్కీ నెంబర్స్ ఉన్నాయి. సో అదేవిధంగా అందులో ఏమిచ్చారు నెక్స్ట్ అంటే రైట్, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ P అండ్ U అని చెప్పాడు. డబ్ల్యూస్ బ్రదర్. అంటే ఈ 8 మెంబర్స్. సో 3 కేసెస్ ఇచ్చారు. 8 మెంబర్స్ దే ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ అన్నారు. కొందరు ఇన్ సెంటర్ ఉన్నారు, అంటే 4 ఇన్ సెంటర్ ఉన్నారు, 4 అవుట్ సెంటర్ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ రిలేషన్ దీనికి ఇంక్లూడ్ చేశారు. 8 మెంబర్స్కి బ్లడ్ రిలేషన్ ఉంది. అందులో మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. అదంతా ఐడెంటిఫై చేసి హౌ దే ఆర్ సిట్టింగ్ అనేది మన కాన్సెప్ట్. ఇది కంప్లీట్ ఫజిల్. రైట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. PQRSTUVW అనే 8 పర్సన్స్ ఒక స్క్వేర్ టేబుల్లో చుట్టూ కూర్చున్నారు. అందులో 4 ఇన్సైడ్, 4 అవుట్ సైడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్కీ నెంబర్ని ఇష్టపడతారు. అదేవిధంగా వాళ్ళకు ఇచ్చే బ్లడ్ ఆ 8 మెంబర్స్కి సేమ్ బ్లడ్ రిలేషన్, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 8 మెంబర్స్. సో ఫస్ట్ ఆ 8 మెంబర్స్ మధ్య రిలేషన్, వాళ్ళ లక్కీ నెంబర్ తీసుకుంటే వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్. రైట్, అది ఇన్ఫర్మేషన్. సో దానికోసం తెలిసి ఇది కార్నర్స్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎలా ఉన్నారంట? దే ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్, దే ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇది ఇన్ఫర్మేషన్. రైట్, టోటల్ 8 మెంబర్స్. ఇది మూలల దగ్గర కూర్చున్న వాళ్ళు 4 మెంబర్స్ ఏమో సెంటర్ సైడ్ చూస్తున్నారు, ఇంకో 4 మెంబర్స్ అవుట్ సైడ్ చూస్తున్నారు. సో దీనికన్నా ముందు వాళ్ళ రిలేషన్ ఎందుకు చూద్దాం, బ్లడ్ రిలేషన్ చూద్దాం, ఎలా ఇచ్చారో చూద్దాం. సో ఎస్ డాటర్ ఏమిచ్చారు? రైట్, ఈచ్ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ లక్కీ నెంబర్ అన్నారు. ఎస్ డాటర్ లక్కీ నెంబర్ ఈజ్ 1. ఎస్ డాటర్ లక్కీ నెంబర్ అంట. ఎస్కి ఒక డాటర్ ఉంది, మైనస్ లక్కీ నెంబర్ ఎంత అంటే 1. ఎస్ డాటర్ లక్కీ నెంబర్ 1 అని చెప్పారు. నెక్స్ట్ ఎస్ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద హిజ్ మదర్. ఏమిచ్చారు? డబ్ల్యూస్. రైట్, ఓన్లీ 1 పర్సన్ ఈ సిట్టింగ్ బిట్వీన్ P అండ్ U అంట. కానీ Pకి Eకు రిలేషన్ ఏదో తెలియదు. రైట్, ఫస్ట్ రిలేషన్ సపరేట్ చేద్దాం. 8 మెంబర్స్లో ఉన్న బ్లడ్ రిలేషన్ సపరేట్ చేద్దాం. డబ్ల్యూస్ బ్రదర్ ఎస్ అంట. డబ్ల్యూస్ బ్రదర్ ఎస్ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హిజ్ మదర్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 6. అంటే ఇక్కడ ఎస్కును డబ్ల్యూకి మదర్ ఎవరు? 6 లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళు ఎస్కును డబ్ల్యూకి. డబ్ల్యూస్ బ్రదర్ ఎవరు? ఎస్ అని చెప్పారు. సో డబ్ల్యూస్ బ్రదర్ కానీ డబ్ల్యూ గురించి ఏంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే మనము డబ్ల్యూస్ బ్రదర్ ఎస్ అంటే వీళ్ళు మేల్ అని చెప్పచ్చు. డబ్ల్యూకి ఒక బ్రదర్ ఉన్నాడు. డబ్ల్యూ జెండర్ తెలియదు. వీళ్ళకి మాత్రం ఒక మదర్ ఉన్నారు. ఎస్కి డబ్ల్యూకి ఒక మదర్ ఉన్నారు. దే ఆర్ లైకింగ్ ఒక మదర్ ఉన్నారు. వాళ్ళ లక్కీ నెంబరు మదర్కి 2 చిల్డ్రన్ ఇప్పటి వరకు. ఎస్ మేలు, డబ్ల్యూ గురించి తెలియదు మనకు. రైట్, నెక్స్ట్ అండ్ హూజ్ మీన్స్ వాళ్ళ మదర్ లక్కీ నెంబర్ 6 అని చెప్పారు. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ V అండ్ ఓన్లీ 1. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ V అని చెప్పారు. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ V. నెక్స్ట్ P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ V అని చెప్పారు. P అనే పర్సను V యొక్క ఫాదరు. ఒకవేళ P మేల్ అనుకుంటే ఫాదర్ ఆఫ్ V అని చెప్పారు. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ V అని చెప్పారు. నెక్స్ట్ P is the father of V and only 1 person sit between W's mother and T. So W's mother ki T ki 1 person untaranta. T sits on the immediate right of the person whose lucky number is 2. No female is an immediate neighbor of Q. So Q who sits on the corner of the table. S daughter sits second to the right of U and on the immediate left of the person whose lucky number is 3. Q sits second to the left of W's husband. ఇక్కడ ఏమర్థమైంది? W's husband అన్నాడు. సో W's husband అంటే వాట్ వీ కెన్ అండర్స్టాండ్, డబ్ల్యూస్ హస్బెండ్. సో డబ్ల్యూస్ హస్బెండ్ అంటే డబ్ల్యూ ఫీమేల్ అని మీనింగ్, అంతే కదా. డబ్ల్యూస్ హస్బెండ్ అంటే డబ్ల్యూ ఫీమేల్, ఆటోమేటిక్ ఎవరెవరు డబ్ల్యూకి ఒక హస్బెండ్ ఎవరో తెలియదు మనకు. రైట్, నెక్స్ట్ లక్కీ నెంబర్ ఈజ్ 3. Q సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద డబ్ల్యూస్ హస్బెండ్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ నైదర్ 4 and 7. అంటే డబ్ల్యూ యొక్క హస్బెండ్ ఎవరో తెలియదు. ఆ హస్బెండ్ యొక్క లక్కీ నెంబర్ 4 కానీ 7 కానీ కాదంట. U
హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి అంట. యు అనేవారు సిస్టర్ ఆఫ్ వి, రైట్. యు హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి అంటే ఇక్కడ యు అనేటోడు సిస్టర్ ఆఫ్ వి అని చెప్పారు, ఇది మైనస్ అవుతుంది. యు ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి అని చెప్పారు. నెక్స్ట్ రైట్, యు హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి అండ్ హర్ లక్కీ నెంబర్ ఈజ్ 7 అండ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్ అని చెప్పారు. సో ఇక్కడ యూస్ లక్కీ నెంబర్ ఏం చెప్పారు, యూ హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి హర్ లక్కీ నెంబర్. యూస్ లక్కీ నెంబర్ ఎంత అంటే 7. యూస్ లక్కీ నెంబరు 7 ఇక్కడ, రైట్. నెక్స్ట్ లక్కీ నెంబర్ ఈజ్ 7 అండ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్. నెక్స్ట్ ఉంది కంటిన్యూషన్, హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8. వి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ అండ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. వి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ అని చెప్పారు. నెక్స్ట్ వి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ అండ్ వి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. పీ ఈజ్ మ్యారీడ్ టు డబ్ల్యూ, రైట్. ఫైనల్గా పీ మ్యారీడ్ టు డబ్ల్యూ అని చెప్పారు. ఇది ఇన్ఫర్మేషన్. ఆటోమేటిక్గా వాళ్ళ మదర్ ఎవరు, క్యూ, ఆమె లక్కీ నెంబరు 6. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మిగిలిపోయింది ఎవరు చూసారా, టోటల్గా పీక్యూఆర్ఎస్ టీయూవీడబ్ల్యూ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, 8 మెంబర్స్ ఆర్ దేర్. 8 మెంబర్స్లో పీ ఫిక్స్ అయింది, క్యూ ఫిక్స్ అయింది, ఆరు ఎస్ మిగిలింది, టీ కదా, ఎస్ యొక్క డాటరు టీ కదా. నెక్స్ట్ అండ్ పీ వచ్చింది, యూ వచ్చింది, యూ లక్కీ నెంబర్ 7, ఆర్ తెలియదు, వి అండ్ రైట్. చూడండి 8 మెంబర్స్ చూడండి, పీక్యూఆర్ ఎస్ అండ్ నెక్స్ట్ టీ అండ్ యూ అండ్ నెక్స్ట్ వి డబ్ల్యూ. 8 మెంబర్స్ ఫ్యామిలీ. అంటే క్యూ ఇక్కడ ఫీమేల్, డబ్ల్యూ మరి ఎస్ల యొక్క మదర్ ఎవరంటే క్యూ. సో క్యూకు 2 చిల్డ్రన్ ఉన్నారు. ఎవరు, డబ్ల్యూ ఒక డాటరు, ఎస్ అనే సన్ ఉన్నాడు. ఆ డబ్ల్యూ ఎవరిని మ్యారేజ్ చేసుకుంది, పీని. సో పీ యొక్క సన్ను వి అండ్ వి యొక్క సన్ను ఆర్. అండ్ పీకి 2 చిల్డ్రన్ ఉన్నారు, వి సన్ను, యూ డాటరు, రైట్ అమ్మ. టీ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఆర్ జెండర్ తెలియదు, ఆర్ జెండర్ క్వశ్చన్లు ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఎలా కూర్చున్నారంట, ఒక స్క్వేర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. మధ్యలో కూర్చున్న వాళ్ళు కార్నర్ సైడ్ ఉన్నారు, మీన్స్ కార్నర్స్, మూలల దగ్గర ఉన్న వాళ్ళు సెంటర్ చూస్తున్నారు, మధ్యలో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్ చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్యూ అనేటోడు ఒక కార్నర్లో కూర్చుండని చెప్పారు, అంటే ఇక్కడ కూర్చుండని తీసుకున్నాను. క్యూ ఇస్ సిట్టింగ్ వన్ కార్నర్ అని చెప్పాను, రైట్. నెక్స్ట్ ఇంకా లక్కీ నెంబర్స్ కావాలి కదా, వీళ్ళు అరేంజ్ 1 by 1. ఇక్కడ 1 వచ్చింది, లక్కీ నెంబర్ 1, 6, 7 వచ్చింది. అండ్ పీ లక్కీ నెంబర్ 4 కానీ 7 కానీ కాదంట. నెక్స్ట్ ఎస్, డబ్ల్యూ, ఆర్ వీళ్ళందరూ లక్కీ నెంబర్స్ కావాలి. వీళ్ళు అరేంజ్ దేర్ లక్కీ నెంబర్స్ ఆల్సో. బ్లడ్ రిలేషన్ వచ్చింది కదా, ఇది ఫ్యామిలీ చార్టు. ఈ ఫ్యామిలీ చార్ట్ నుంచి లక్కీ నెంబర్ సపరేట్ చేయండి, రైట్. నౌ కంప్లీట్ ద క్వశ్చన్, రైట్. నౌ ద క్వశ్చన్. సో రైట్, ఏమిచ్చారు, హూ ఈ సిట్స్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్ అంటే క్యూ ఈ సిట్టింగ్ కార్నర్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పారు. ఎస్ డాటర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అని చెప్పారు. సో నెక్స్ట్ క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్. డబ్ల్యూ హస్బెండ్ అంటే ఎవరు ఇక్కడ, పీ. ఇందాక చూసాం కదా, క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్. సో క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ, అది. సో క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. ఇలా తీసుకున్నట్టయితే క్యూ ఇక్కడ ఫిక్స్ చేసామనుకోండి, ఇక్కడ క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. ఒకవేళ పీ పెడితే రైట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి, పీ ఇక్కడ రావాల్సింది, రైట్. ఇక్కడ పీ అనుకుంటే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇతను ఇన్సెంటర్ కాబట్టి. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అనేటోడు సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్ అని చెప్పాడు, కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ ఏం చెప్పారు, నెక్స్ట్ రైట్, క్యూ అండ్ నెక్స్ట్ ఎస్ డాటర్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అండ్ ద వన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ దట్ పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 3. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ రైట్, ఇక్కడ రండి, ఓన్లీ 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ యూ అంట. 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ యూ అని చెప్పాడు కదా. సో పీకి యూకి ఆల్రెడీ ఇక్కడ క్యూ ఫిక్స్ అయింది కాబట్టి కంపల్సరీగా రావాల్సింది యూఏ కదా. 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ యూ అని చెప్పాడు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మీన్స్ ఇటు పీకి లెఫ్ట్ సైడ్ క్యూ ఉన్నాడు కాబట్టి మిగిలింది రైట్ సైడ్ పీ అండ్ యూ వచ్చాడు. నెక్స్ట్ నౌ డబ్ల్యూస్ బ్రదర్ ఎస్ సిట్స్ టు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హిజ్ మదర్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 6 అని చెప్పాడు. సో డబ్ల్యూస్ బ్రదర్ ఎవరు, సో డబ్ల్యూస్ బ్రదర్ ఎస్ అనేటోడు సిట్స్ సెకండ్ టు ద ఈ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హిజ్ మదర్ అని చెప్పాడు. అంటే డబ్ల్యూ యొక్క బ్రదర్ ఎస్ అనేటోడు కంపల్సరీగా ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హిజ్ మదర్, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హిజ్ మదర్ అని చెప్పారు. అంటే క్యూ అనేటోడు క్యూ మదర్ కదా, క్యూ మదర్ ఎలా చూసినప్పుడు ఇన్సెంటర్ మీన్స్ క్యూ అనే పర్సన్ ఇన్సెంటర్ చూస్తున్నాడు కదా, ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు, ఎస్. సో ఎస్ ఇక్కడ ఎస్ కూర్చుంటాడు, రైట్. ఇమీడియట్ లెఫ్ట్ అని చెప్పారు. అండ్ హూజ్ లక్కీ నెంబర్ 6 అంటే క్యూ లక్కీ నెంబర్ 6 అని మీనింగ్, రైట్. అది ఇచ్చారు, రైట్. ఇదే ఇచ్చారు, రైట్. సో హూజ్ లక్కీ నెంబర్ 6 అని చెప్పారు. ఎస్ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద మదర్ హూజ్ లక్కీ నెంబర్ 6. పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వి అండ్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ డబ్ల్యూస్ మదర్. సో డబ్ల్యూస్ మదర్ అంటే క్యూ కదా, ఇక్కడ డబ్ల్యూస్ మదర్ ఈజ్ నథింగ్ బట్ క్యూ. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ డబ్ల్యూస్ మదర్ క్యూ అండ్ టీ అంట. సో డబ్ల్యూస్ మదర్ క్యూ కదా అండ్ టీ, ఓన్లీ 1 పర్సన్ అని చెప్పాడు.
డబ్ల్యూస్ మధ్య క్యూకి టీకి మధ్యలో 1 ఉంటాడంట, రైట్. నెక్స్ట్ అంటే టీ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 2. సో ఇక్కడ టీ గురించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? టీ అనే పర్సన్ ఎలా కూర్చున్నాట? టీ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 2. ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్, సో ఇమీడియట్ రైట్ అని చెప్పాడు. సో ఇమీడియట్ రైట్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 2 అని చెప్పంటే ఇక్కడ ఎస్ లక్కీ నెంబర్ అంటే చూడండి, ఇక్కడ ఎస్ అవుట్ సైడ్ ఉన్నాడు కదా, ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ అంటే ఎస్ లక్కీ నెంబర్ ఆటోమేటిక్గా 2 అవుతుంది. ఇది ఎస్ లక్కీ నెంబర్ 2, ఎస్ లక్కీ నెంబర్ 2, రైట్. ఎస్ లక్కీ నెంబర్ 2 అయింది. నెక్స్ట్ రైట్ అదే ఇచ్చారు టీ అండ్ టీ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఎస్ 2 అయిపోయింది, రైట్. నో ఫీమేల్ ఈజ్ ఆన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద క్యూ హూ సిట్స్ ఎట్ ద, అంటే క్యూకి పక్కన ఫీమేల్ ఉండరంట, అంటే కంపల్సరిగా ఎస్ అనేటోడు మేలే కదా, ఎస్ మేలే. ఇక్కడ వచ్చే పర్సన్ కూడా కంపల్సరిగా మేల్ అవుతాడు, అంటే క్యూకు నైబర్లో ఫీమేల్ ఉండకూడదు. ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేశారు? క్యూకు నైబర్ అంటే క్యూకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫీమేల్ ఉండకూడదు, అంటే కంపల్సరీగా వీ నీడ్ టు అండర్స్టాండ్ కంపల్సరీగా మేల్ ఉండాలి. అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు, రైట్. నెక్స్ట్ అదే ఇచ్చారు, రైట్. నో ఫీమేల్ ఈజ్ ఆన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ అన్నప్పుడు అండ్ ఎస్ డాటర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అని చెప్పారు. ఎస్ డాటర్ ఎవరు? టీ కదా, ఇక్కడ ఎస్ డాటర్ టీ, టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అని చెప్పారు. టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ, సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూఏ కదా, సరిపోయింది. ఇక్కడ నుంచి యూ ఇక్కడ కూర్చుంటే సెకండ్ టు ద రైటే కదా, రైట్. నెక్స్ట్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అండ్ టీ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 3. సో ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 3 అని చెప్పారు. సో ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇదే కదా, హూజ్. చూడండి, సో టీ అనే పర్సన్ యూ నుంచి సెకండ్ ప్లేస్లో రైట్ సైడ్ సెకండ్ పర్సన్ అని ఉంటాడు, లేదా ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 3 అని చెప్పారు. అంటే ఇక్కడ మధ్యలో పర్సన్ ఆపోజిట్లో కూర్చుంటే ఇమీడియట్ లెఫ్ట్ అంటే 3కి లెఫ్ట్ టీయే కదా, ఇది ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ రైట్ నెక్స్ట్ క్యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ నైదర్, అంటే పి యొక్క లక్కీ నెంబర్ 4 కానీ 7 కానీ కాదంట. అండ్ యూ హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి అని చెప్పారు. అండ్ హర్ లక్కీ నెంబర్ ఈజ్ 7 అని చెప్పారు. అండ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూస్ హస్బెండ్, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పి, యూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి లేడు కదా, ఇక్కడ యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పి కదా, యూ ఇక్కడ పీకి దూరంగానే ఉన్నాడు కదా, రైట్. నెక్స్ట్ డబ్ల్యూస్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి అంట. డబ్ల్యూకుని వీకి 1 పర్సనే ఉంటారంట. వి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్, డబ్ల్యూకి వీకి మధ్యలో ఒకరే ఉండాలంట, రైట్. నెక్స్ట్ వి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8, హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8 అని చెప్పారు. వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద డబ్ల్యూ అని చెప్పారు ఇక్కడ. సో డబ్ల్యూ ఫీమేల్ కదా, ఫీమేల్ ఇక్కడ రాకూడదు కాబట్టి సో ఇక్కడ రైట్ వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద డబ్ల్యూ అని చెప్పారు. హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8. సో డబ్ల్యూకి చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే డబ్ల్యూకుని వీకి, సో డబ్ల్యూ లక్కీ నెంబర్ తెలియదు, వి లక్కీ నెంబర్ తెలియదు మనకు, కానీ వి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద డబ్ల్యూ అని చెప్పారు, రైట్. అదే కదా ఇన్ఫర్మేషన్, రైట్. వి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ అన్నాడు, సారీ, వి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8. సో వి సిట్స్ సెకండ్ టు ద ఇక్కడ 8 కదా, ఇది అల్టిమేట్గా వి అనేటువంటి, ఎందుకంటే కంపల్సరీగా విఏ రావాలి, ఎందుకంటే క్యూ నైబర్లో మేల్ మాత్రమే ఉండాలి, ఫీమేల్ ఉండకూడదు అని చెప్పారు, రైట్. సో వి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద హూజ్ లక్కీ నెంబర్ 8 అండ్ డబ్ల్యూకి వీకి మధ్యలో 1 పర్సన్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎస్ ఫిక్స్ అయింది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మిగిలింది డబ్ల్యూఏ కదా. సో పీ క్యూ ఫిక్స్ చేసాం. నెక్స్ట్ మిగిలిపోయింది ఎవరు? ఆర్, ఇది ఆరే కదా, ఆర్ ఎస్ టీ అండ్ నెక్స్ట్ యూ అండ్ నెక్స్ట్ వి అండ్ డబ్ల్యూ. చూడండి ఇక్కడ లక్కీ నెంబర్ రాయండి. డబ్ల్యూస్ లక్కీ నెంబర్ ఎంత అంటే 8 అండ్ యూ లక్కీ నెంబర్ 7. నెక్స్ట్ పి లక్కీ నెంబర్ 4 అవ్వదు, సో మిగిలిపోయింది చూడండి 1 2 3 ఎవరు, రైట్, ఆర్ 3 అని చెప్పారు. సో 1 లక్కీ నెంబర్ ఎవరిది? టీ, ఎస్ 2 అండ్ ఆర్ 3 అండ్ పి లక్కీ నెంబర్ 4 కానీ 7 కానీ కాదంట. సో 4 7 పోతే మిగిలిపోయింది ఎంత? 5 కదా, పి లక్కీ నెంబర్ 5. సో నెక్స్ట్ వీస్ లక్కీ నెంబర్ ఆటోమేటిక్గా 6 అవుతుంది. వీస్ లక్కీ నెంబర్ ఎంత? 6 అవుతుంది. యూ 7 అయింది, డబ్ల్యూ 8 అయింది, ఎందుకంటే పి 4 కానీ 7 కానీ కాదని చెప్పారు. ఆల్రెడీ ప్యాసేజ్లు ఇచ్చారు. పి లక్కీ నెంబర్ 4 కానీ 7 కానీ కాదంటే ఇక్కడ 4 రాదంటే మీనింగ్ ఏంది ఆటోమేటిక్గా. సో మిగిలిపోయింది, సో ఇక్కడ సారీ వి 4 అవుతుంది, మనం 6 తీసుకున్నాం, ఆల్రెడీ 6 రిపీట్ అయింది కదా. ఇక్కడ వి యొక్క లక్కీ, ఎందుకంటే పి లక్కీ నెంబర్ 4 రాదు, 4 రాదంటే వి 4 అయితే మిగిలిపోయింది పి 5 అవుతుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చారు? ఒక ఫ్యామిలీలోని 8 మెంబర్స్ వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఇచ్చారు.
సో 8 మెంబర్స్ కూడా రిలేషన్ మనం తీసుకున్నాం, ఫ్యామిలీ చార్ట్ ఇక్కడ బ్లడ్ రిలేషన్. ఆ తర్వాత 8 మెంబర్స్ లైక్ డిఫరెంట్ లక్కీ నెంబర్స్ ఉన్నాయి, ఆ లక్కీ నెంబర్స్ కూడా సెట్ చేసాం. ఆ తర్వాత 8 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్, అంటే ఒక చతురస్రాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. అందులో 8 మెంబర్స్లో 4 మెంబర్స్ ఇన్ సెంటర్ ఉన్నారు, 4 మెంబర్లు అవుట్ సెంటర్ ఉన్నారు. అంటే ఎవరైతే మూలల దగ్గర కూర్చుంటారో వాళ్ళు కేంద్రం వైపు చూస్తున్నారు, అండ్ మధ్యలో కూర్చున్న వాళ్ళు కేంద్రానికి వ్యతిరేకంగా. సో డేటా మొత్తం చేసి అనలైజ్ చేసి ఇలా ఇన్ఫర్మేషన్ చూసాం, రైట్. కంప్లీట్గా ఫామ్ చేసాం. ఇది ఫీమేల్ అవుతుంది, 6 అయింది క్యూ యొక్క. ఎస్ 2 అండ్ వాట్ ఈస్ ద టీ లక్కీ నెంబర్ 1 ఫీమేలు. నెక్స్ట్ ఆర్ జెండర్ తెలియదు, ఆర్ లక్కీ నెంబర్ 3 అని చెప్పారు. అండ్ యూ ఫీమేలు లక్కీ నెంబర్ వచ్చేసి 7. సో డబ్ల్యూ ఫీమేలు లక్కీ నెంబర్ 8 అండ్ పీ ఈజ్ మేలు లక్కీ నెంబర్ 5 అండ్ వి ఈజ్ మేలు అండ్ వాట్ ఈజ్ వి లక్కీ నెంబర్ 4. వి లక్కీ నెంబర్ వచ్చేసి 4. అదేవిధంగా క్యూ అన్నీ అరేంజ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దిస్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చారు చూడండి, తెలుగు వర్షన్ ఇచ్చారు. ఇక్కడ హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ అని చెప్పారు. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ అని చెప్పారు. అంటే ఇక్కడ క్యూ తీసుకున్నట్టయితే క్యూకి ఎస్ అనే సన్ ఉన్నాడు, డబ్ల్యూ అనే డాటర్ ఉంది. సో డబ్ల్యూ మ్యారీడ్ టు పి అని చెప్పాడు. పీజ్ సో వీళ్ళు ప్లస్ మైనస్, పీకి వి అనే సన్ ఉన్నాడు, యూ అనే డాటర్ ఉంది. మనల్ని అడిగింది ఏంది, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ. సో క్యూ రిలేటెడ్ టు యూ ఇక్కడ కదా, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ అంటే ఎవరు, యూ వాళ్ళ మదర్ మీ అంటే మెటర్నల్ గ్రాండ్ మదరే కదా, మెటర్నల్ ఆప్షన్లో మెటర్నల్ ఇవ్వలేదు. కాకపోతే అంటే యూ వాళ్ళ మదర్ ఎవరు, డబ్ల్యూ వాళ్ళ మదర్ ఎవరు, క్యూ. కాబట్టి గ్రాండ్ మదర్. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ, యూకి క్యూ ఏమవుతుందంటే గ్రాండ్ మదర్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పీ అని చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఫ్యామిలీ చార్టు, ఇక్కడ క్యూ కూర్చున్నాడు, ఇక్కడ వీళ్ళు అవుట్ సైడ్ కదా, ఇక్కడ పీ కూర్చున్నాడు, ఇక్కడ వి కూర్చున్నాడు, ఇక్కడ డబ్ల్యూ అతను లక్కీ నెంబర్ 8, వి ప్లస్ డబ్ల్యూ మైనస్ అని చూసాం. అండ్ నెక్స్ట్ ఐ థింక్ యూ ఇక్కడ, టీ ఇక్కడ, అండ్ ఆర్ అండ్ ఎస్. ఇది ఇన్ఫర్మేషన్, ఆర్ అండ్ ఎస్. అండ్ ఆర్ లక్కీ నెంబర్ 3 అని చూసాం, రైట్. మనకేం చెప్పారు, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పీ అని చెప్పారు. ఇక్కడ పీ అనే పర్సన్ ఇన్సైడ్ ఉన్నాడు కదా, పీపుల్ ఆర్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్ అని చెప్పాడు. హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పీ అని చెప్పారు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ పీ అంటే యూఏ కదా, ఇక్కడ పీ తీసుకుంటే సెకండ్ టు అంటే యూ, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డబ్ల్యూస్ లక్కీ నెంబర్ అని చెప్పారు. వాట్ ఈస్ డబ్ల్యూస్ లక్కీ నెంబరు ఆల్రెడీ మనం చూసాం. ఇలా చేసుకున్నప్పుడు ఇక్కడ వి, ఇక్కడ పీ అండ్ డబ్ల్యూ, రైట్. డబ్ల్యూ లక్కీ నెంబర్ ఎంత, 8. ఎందుకంటే వి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 8. వి అనే వ్యక్తి 8 అదృష్ట సంఖ్య కలిగిన వ్యక్తికి కుడివైపున 2వ స్థానంలో కూర్చుంటాడని చెప్పారు. కాబట్టి డబ్ల్యూ యొక్క అదృష్ట సంఖ్య ఎంత అవుతుంది, 8 అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ ఇన్ ఎ సర్టెన్ వే అండ్ ఫార్మ్ ద విచ్ ఈజ్. అంటే ఇచ్చిన 4 3 ఒకే రకంగా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. కాబట్టి అంటే ఏంది, వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ అనుకుంటా ఫస్ట్ తీసుకోండి, లేదా మేల్ ఫీమేల్ అని ఉండొచ్చు. ఇక్కడ క్యూ ఉంది, నెక్స్ట్ క్యూ పీ యూ టీ. వీళ్ళు 4 ఇన్ సెంటర్ చూస్తున్నారు. అవుట్ సెంటర్లో ఇక్కడ వి ఉన్నాడు, ఇక్కడ డబ్ల్యూ ఉన్నాడు, వి లక్కీ నెంబర్ 4 అండ్ డబ్ల్యూ లక్కీ నెంబర్ 8, పీ లక్కీ నెంబర్ 5. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉన్నాడు, ఆర్ లక్కీ నెంబర్ 3. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఉన్నాడు, రైట్. ఇది క్యూ లక్కీ నెంబర్ 6. ఏది డిఫరెంట్గా ఉందని చెప్పారు. ఇక్కడ డబ్ల్యూ, సో డబ్ల్యూ అవుట్ సైడ్ ఉన్నాడు, వి, సో వి కూడా అవుట్ సైడ్ ఉన్నాడు. ఆర్ అనే పర్సన్ కూడా అవుట్ సైడ్ ఉన్నాడు. పీ ఇన్ సెంటర్. చూసారా, ఇచ్చిన ఫిగర్లో డబ్ల్యూవిఆర్ చూసినట్టయితే డబ్ల్యూ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ వి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇక్కడ చూసారా, డబ్ల్యూవి అండ్ ఆర్ ఆల్సో ఫేసింగ్ అవుట్ సైడ్. కానీ పీ చూసినట్టయితే ఇన్ సెంటర్లో ఉన్నాడు. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉందంటే పీ ఈజ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇచ్చిన దానిలో ఏది ట్రూ అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ ఫిగర్ అవసరమే. ఫిగర్ వేసుకున్నట్టయితే దీస్ ఆర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్. నెక్స్ట్ మధ్యలో కూర్చున్న వాళ్ళు అవుట్ సెంటర్లో కూర్చున్నారు. ఇది క్యూ అనుకుంటే ఇది పీ, ఐ థింక్ ఇట్ ఈజ్ యూ, ఇట్ ఈజ్ టీ, ఇట్ ఈజ్ ఆర్, ఇట్ ఈజ్ ఎస్, వి, డబ్ల్యూ, వి లక్కీ నెంబర్ 4, పీ లక్కీ నెంబర్ 5, ఆర్ లక్కీ నెంబర్ 3, టీ లక్కీ నెంబర్ 1, I think W lucky number 8, Q lucky number 6, next S lucky number. What is S lucky number? S and U, right. చూద్దాం, ఈ రెండింటి మనకి S, U lucky numbers కావాలి. I think S, U 1 2, I think S is 2, ఆటోమేటిక్గా
యూ ఈజ్ 7 అవుతుంది, రైట్? అది బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, రైట్? ఇందులో ఏమి ఇచ్చారు, ఏది నిజం అని చెప్తున్నారు. వీస్ లక్కీ నెంబర్ ఈజ్ 5, వి లక్కీ నెంబర్ ఎంత 4, కాబట్టి ఇది ఫాల్స్, ఏ ఫాల్స్. యూ ఈజ్ క్యూస్ డాటరా, యూ ఈజ్ క్యూస్ డాటరా. సో కాబట్టి ఫ్యామిలీ చార్ట్ ప్రకారం ఇక్కడ క్యూ తీసుకుంటే క్యూకు ఇద్దరు పిల్లలు, ఎవరు? ఎస్ అనే సన్ను, ఎస్ యొక్క డాటరు టీ అవుతుంది. అదేవిధంగా సో ఇక్కడ క్యూకి డాటర్ ఎవరు? క్యూ యొక్క డాటరు డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ మ్యారీడ్ టు పీ కదా, డబ్ల్యూ ఈజ్ మ్యారీడ్ టు పీ, పీ సన్ను వి అండ్ డాటర్ వచ్చేసి యూ, రైట్? మనకు వచ్చింది ఇన్ఫర్మేషను. సో పీ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్, సారీ, యూ ఈజ్ క్యూస్ డాటరా, యూ ఈజ్ క్యూస్ డాటర్ కాదు, ఎందుకంటే క్యూస్ డాటర్ డబ్ల్యూ, ఇది కూడా ఫాల్సే. పీ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీయా, సో ఇక్కడ టీ ఇక్కడ ఉంది, పీ లేదు, అది థర్డ్ వన్ కూడా ఫాల్సే. పీ అండ్ టీ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదరా, అంతే కదా? పీ ఈ కార్నర్లో ఉన్నాడు, టీ ఈ కార్నర్లో ఉన్నాడు, కాబట్టి ఇద్దరు పీ అండ్ టీ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఇది పాయింట్ కరెక్టే కదా, రైట్? కాబట్టి ఆప్షన్ డి, పీ మరియు టీలు ఎదురెదురుగా కూర్చున్నారు, కరెక్ట్ కదా? ఫిగర్ నుండి పీ మరియు టీలు ఎదురెదురుగా కూర్చున్నారు, రైట్? నెక్స్ట్ వన్, ఇది కంప్లీట్ ఫజల్, ఆ ఫజల్ గురించి. నెక్స్ట్ ఇంకొక ఫజల్ ఇచ్చారు. 6 హార్సెస్ PQRSTU అండ్ ఆర్ మేడ్ టు స్టాండ్ అనే రో ఫేసింగ్ ఇన్ ద నార్త్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ హార్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ ఇన్ ద కాన్సర్గేటివ్ ఇంటిగ్రల్ ఆఫ్ 4. అంటే టోటల్గా 6 గుర్రాలు ఒక వరుసలో నిల్చున్నాయి. 6 గుర్రాల వరుసలో నిల్చుంటే పీ అనే గుర్రం ఉందనుకుంటే, పీకు ఉన్నదని పక్క గుర్రం క్యూ అనుకుంటే, పీకి క్యూకు 4 మీటర్లు అనుకుంటే, క్యూకు 4 4 + 4 8, 8 + 4 12, 12 + 4 6. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి గుర్రాల మధ్య గల దూరము పెరుగుకుంటూ పోతుంది. ఇలా 4 మీటర్లు పెరుగుకుంటూ పోతుంది, రైట్? పక్కన ఉండే గుర్రాల మధ్యలో దూరం ఎంత ఉంటుంది? 4 మీటర్లు ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రైట్? నెక్స్ట్ లెఫ్ట్ టు ద రైట్ అని చెప్పారు. ఆ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద ఆర్ అండ్ ఎస్ 60 మీటర్స్ అని చెప్పాడు. సో ఆర్కి ఎస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందంట? అండ్ ఓన్లీ 2 హార్సెస్ స్టాండ్ బిట్వీన్ దెమ్, అంటే ఆర్కి ఎస్కి మధ్యలో 2 హార్సెస్ ఉంటాయంట, రైట్? దీనికి చూద్దాం. సో ఆర్కి ఎస్కు ఎప్పుడైతే సరే ఫజిల్స్లో వీలైనంత వరకు సో ఫజిల్ సాల్వ్ చేసేటప్పుడు రివర్స్లో పోవాలి. వాడు ఏమి ఇచ్చడం వల్ల కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ టు ఎస్ అని చెప్పాడు. మనం ఏం తీసుకుందాం? ఎస్ నుంచి ఆర్ తీసుకుందాం, ఎందుకంటే మనం డేటా చూసుకుంటూ ముందుకెళ్తాం కదా. ఎప్పుడు ఆర్ ఎస్ఏ తీసుకోకూడదు రూల్ లేదు. ఫస్ట్ రివర్స్కి వెళ్ళండి, రివర్స్కి వెళ్ళి రాకపోతే ఆర్ఎస్ తీసుకోండి, రైట్? ఎందుకంటే ఈ మధ్యలో టైం వేస్ట్ చేయాలని అలా ఎగ్జామినర్ అలా అడుగుతాడు. కాబట్టి నేను ఎస్కి ఆర్కు తీసుకుంటున్నాను. ఇక్కడ ఎస్ అనే గుర్రం ఉందనుకోండి. సో నెక్స్ట్ ఎస్కి ఆర్కి మధ్యలో 2 ఉన్నాయంట, ఇంకొక గుర్రం, నెక్స్ట్ ఇంకొక హార్సు అండ్ నెక్స్ట్ ఆర్. ఈ ఎస్కి ఆర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందంటే 60 ఉందంట. సపోజ్ ఇది ఎక్స్ అనుకుంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? x+4 అవుతుంది, ఇది x+8 అవుతుంది. ఇవన్నీ ఆడేది ఎంత వచ్చిందట? 60 వచ్చింది. మీన్స్ చూడండి, ఎస్కి ఆర్కి మధ్యలో 60 రావాలంటే x+4 + x+8, ఎందుకంటే పక్క గుర్రాల మధ్యలో దూరం 4 మీటర్స్. ఇక్కడ x ఉంటే ఇక్కడ x+4 x+8, టోటల్ ఎంత అయింది? 60 మీటర్స్ అయింది. సో టోటల్గా ఎంత అయింది? 3x = 4 + 8 ఎంత? 12 మీన్స్ 48. సో x = ఎంత? 16, అంటే ఇది 16 వచ్చింది. సో 16 + 4 20, రైట్? చేద్దాం. సో 16 వచ్చింది ఇక్కడ 16 ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? 20 ఉంటుంది, ఇక్కడ 24. సో 24 + 16 ఎంత? 40 + 20 60, సరిపోయింది కదా. ఇది 60 మీటర్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్ అని రివర్సల్ వెళ్తున్నాం, రైట్? సో నెక్స్ట్ ఆ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా ఒకవేళ ముందు కనుకుంటే ఆడ్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు ఎస్ కన్నా ముందు ఎంత ఉంటుంది? -4. 24 నెక్స్ట్ వన్ ఏముంటుంది? ఒకవేళ నెక్స్ట్ ఒకవేళ హార్స్ ఉంటే 28. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా మనకు తెలియదు ఇంక ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం క్వశ్చన్, రైట్? అండ్ ఓన్లీ అని చెప్పారు. ఓన్లీ 2 హార్సెస్ స్టాండ్ బిట్వీన్ దెమ్ అన్నాడు. రెండింటి మధ్యలో యూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని చెప్పాడు. యూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. సపోజ్ యూ ఇక్కడ ఉందనుకున్నాం, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంటే ఇదే కదా, ఎందుకంటే అన్ని గుర్రాలు నార్త్ సైడ్ ఫేస్ చేసే అని చెప్పాడు, రైట్? నెక్స్ట్ యూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద ఆర్, పీ సిట్స్ సమ్వేర్ టు ద రైట్ ఆఫ్ ద యూ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6 అని చెప్పాడు. ఎక్కడ? పీ ఈజ్ సిట్టింగ్ సమ్వేర్ టు ద రైట్ ఆఫ్ యూ అని చెప్పాడు అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6 అని చెప్పాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ ఈజ్ 44 మీటర్స్ అంట. ఆర్ అండ్ క్యూ, సో ఆర్ ఎక్కడుంది? ఆర్ క్యూ తెలియదు. అండ్ సో సరే ఇంకొక ముందుకు తీసుకుంటున్నాను నేను. ఎలా తీసుకుంటున్నా? ఇక్కడ ఒక హార్స్ తీసుకుంటున్నా, ఇక్కడ ఒక హార్స్ తీసుకుంటున్నా, టోటల్ 6 కదా. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఒకవేళ ఇలా కనుక హార్స్ ఉంటే 2 గుర్రాల మధ్యలో దూరం ఎంత? 4 కదా. 16 + 4 20, 24 + 4 ఇదేమంటుంది? 28 అవుతుంది. నెక్స్ట్ 32 అవుతుంది. పీ సమ్వేర్ టు ద రైట్ ఆఫ్ ఏమిచ్చారు? రైట్, పీ సిట్స్ సమ్వేర్ టు ద రైట్ ఆఫ్ యూ అని చెప్పాడు. సో రైట్ ఆఫ్ యూ, సో యూకి రైట్ సైడ్లో పీ ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్
అంటే పి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా. టోటల్ 6 మెంబర్స్, 6 హార్సెస్ అయినాయి. 1 2 3 4 5 6 హార్సెస్ ఉన్నప్పుడు పి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్. సో నెక్స్ట్ ఇంకొక చిన్న హింట్ ఇచ్చారు. క్యూకి ఆర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటాం? బిట్వీన్ ద మల్టిపుల్ ఆఫ్ 6 అని చెప్పారు. అండ్ ఆర్ అండ్ క్యూ ఈజ్ 44 మీటర్స్ అంటాం. ఆర్కి క్యూకి 44 మీటర్స్. సో ఆర్కి క్యూకి 44 మీటర్స్ రావాలంటే 20 + 24 సరిపోయింది కదా. ఇక్కడ ఆటోమేటిక్గా క్యూ రావాల్సిందే కదా. సో ఆర్కి క్యూకి 44 మీటర్స్ అంటే ఇది 20 + 24 కలిపితే 44 సరిపోయింది. ఇక్కడ పి ఉందని అనుకుంటే మిగిలిపోయిన హార్స్ ఏంటి? టోటల్ ఎన్ని హార్సెస్? పి క్యూ ఆర్ ఎస్ టీ. మిగిలిపోయిన హార్స్ టీ. ఇది రివర్స్ వేలో వస్తే ఫాస్ట్గా ఆన్సర్ చేసే విధానం, రైట్? చూద్దాం ఇది కరెక్టో కాదో, క్యారీ చేద్దాం. నెక్స్ట్ మనకి ఏం చెప్పారు? యూకి పీకి మధ్యలో డిస్టెన్స్ అనేది 6తో మల్టిపుల్ అవుతుందంట. సో 6తో మల్టిపుల్ అంటే 28 + 32 ఎంత అవుతుంది? 32కి ఇక్కడ 28 అంటే 30, 60 అవుతుంది కదా. ఇక్కడ 28 + 32 60 + 24 84 కదా. 84 చూసారా? యూకి పీకి మధ్యలో ఉండేది అంటే యూ ఈజ్ సమ్వేర్ రైట్ ఆఫ్, అంటే పి అనే గుర్రము యూకి కుడివైపున ఎక్కడో ఉంటుందంట. అంటే మనకు యాక్చువల్గా ఒరిజినల్గా ఫిక్స్ చేసింది 6 వరకు. ఇక్కడ పి వస్తుందా, ఇక్కడ పి వస్తుందా తెలియదు, మనకు డైలమో ఉండే. కానీ దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం పీని ఎందుకంటే రివర్స్లో తీసుకోవాలి, పక్కన తీసుకోవద్దు ఎప్పుడైనా. ఇక్కడ తీసుకున్నప్పుడు ఎందుకంటే ఇక్కడ పి రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఒకవేళ టీ ప్లేస్లో పి తీసుకుంటే ఏమవుతుంది? 24 20 44 + 8 ఎంత? 50 44 + 8 52 + 2 72 సారీ 8 + 4 12 2 అయింది. 1 + 2 3 + 4 7 + 2 92 అనేది 6తోనే డివైడ్ అవుతలేదు. మన 6తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీగా పి అనేది ఇక్కడే ఉండాలి. ఇక్కడ వేసినప్పుడు సో చూడండి, ఇప్పుడు యూకున్న పీకి మధ్యలో డిస్టెన్స్ అనేది 6తో డివైడ్ అవుతుంది. సో 24 దీనికి రెండు అడియండి, ఎగ్జాక్ట్ 60 కదా. 60 + 24 84. సో 84 6తో డివైడ్ చేస్తే 6 14సే కదా. 14 6 84 కాబట్టి కంపల్సరీగా పి ఉండాల్సిన పొజిషను ఇక్కడే. కాబట్టి దీన్ని ఎరేజ్ చేసి నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారని చూడండి. ఇంకా రైట్, హార్స్ పి స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుందట. ఏది? పి టువర్డ్ ద ఈస్ట్. ఆఫ్టర్ మూవింగ్ 12 మీటర్స్ ఇట్ టర్న్స్ టు ద రైట్ అని చెప్పాడు. టర్న్స్ హార్స్ పి మూవింగ్ టువర్డ్ ద ఈస్ట్ డైరెక్షన్లో 12 మీటర్స్ వెళ్ళిందంట. 12 మీటర్స్ వెళ్ళాక రైట్కి మూవ్ అయిందంట. రైట్కి మూవ్ అయ్యి ఎంత దూరం వెళ్ళింది చూద్దాం. ఇదే ఇచ్చారు, రైట్? ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ 12 మీటర్స్ ఇట్ టర్న్స్ టు ఇట్స్ రైట్ అండ్ మూవ్ 60 మీటర్స్. ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ టర్నింగ్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ వాకింగ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 మీటర్స్, రైట్? ఇది అంటే ఇక్కడ నుంచి వచ్చి 12 మీటర్స్ అంటే పీను హార్స్ పి అనేది తూర్పు దిశగా 12 మీటర్ల దూరం నడిచింది. తూర్పు దిశగా 12 మీటర్ల దూరం నడిచి కుడివైపుకు తిరిగింది. తిరిగి 60 మీటర్ల దూరాన్ని వెళ్ళింది. 60 మీటర్లు వెళ్ళి ఆ తర్వాత ఎడమవైపు, ఎందుకంటే చూడండి ఇప్పుడు తూర్పు దిశను ఇక్కడ తూర్పు దిశ నుంచి కుడివైపు తిరిగితే మనకు ఆపోజిట్లో వెళ్తుంది. మనకు ఆపోజిట్లో వెళ్తే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి ఎక్స్ అనే ప్లేస్ దగ్గర ఆగింది. ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 5 మీటర్స్, రైట్? ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో గుర్రం గురించి ఇచ్చారనుకుంటా, చూద్దాం. రైట్, అండ్ రైట్ మూవ్ 60 మీటర్స్ ఫ్రమ్ ద ఆఫ్టర్ టర్నింగ్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ వాకింగ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 మీటర్. ఇట్ కమ్స్ టు ద హాల్ట్ ఎట్ ఎ పాయింట్. ఎక్స్ అనే పాయింట్ దగ్గర హాల్ట్ తీసుకుంది. హార్స్ యూ మూవ్స్ ఇన్ ఎ నార్త్ డైరెక్షన్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్ అండ్ దెన్ టర్న్ టు ద లెఫ్ట్. యూ కూడా 20 మీటర్స్ వెళ్ళిందంట. 20 మీటర్స్ వెళ్ళింది. ఆ తర్వాత లెఫ్ట్కు టర్న్ అయింది. యూ అనే గుర్రము 20 మీటర్స్ నార్త్ సైడ్ వెళ్ళింది. ఆ తర్వాత లెఫ్ట్కు టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత ఏం జరిగింది? అండ్ మూవ్స్ 26 మీటర్స్. 20 మీటర్స్ తర్వాత ఇంకా 26 మీటర్స్ అంటే ఇంకొంచెం డిస్టెన్స్. 26 మీటర్స్ లెఫ్ట్కు టర్న్ అయిన తర్వాత మూవ్స్ 26 మీటర్. ఆఫ్టర్ టేకింగ్ వన్ మోర్ టర్న్ టు ఇట్స్ లెఫ్ట్ ఇట్ స్టాప్స్ ఎట్ ఏ పాయింట్ వై, రైట్? సో 26 ఇక్కడ 20 వెళ్ళి 26 వెళ్ళి ఆఫ్టర్ టేకింగ్ వన్ మోర్ టర్న్ టు ఇట్స్ లెఫ్ట్ ఇట్ స్టాప్స్ ఎట్ ఏ పాయింట్ వి ఆఫ్టర్ వాకింగ్ 5 మీటర్స్. సో ఆఫ్టర్ వాకింగ్ 5 మీటర్స్, రైట్? సో దీనికి చిన్న ఇక్కడ రైట్ ఫస్ట్ ఏం చేసింది? యూ మూవ్స్ ఇన్ ఏ నార్త్ డైరెక్షన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్ దెన్ టర్న్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ మూవ్స్ టర్న్ టు లెఫ్ట్ అండ్ మూవ్స్ 26 మీటర్స్. ఆఫ్టర్ టేకింగ్ వన్ మోర్ టర్న్ టు లెఫ్ట్ సో ఇట్ స్టాప్స్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ వై ఆఫ్టర్ వాకింగ్. అంటే ఇంకొక 5 మీటర్స్ తీసుకుందంట. ఇంకొక 5 మీటర్స్ తీసుకొని ఇలా వెళ్ళింది కదా ఇటు లెఫ్ట్. ఇంకొక 5 మీటర్స్ తీసుకొని వై అనే ప్లేస్ దగ్గర హాల్ట్ అయింది. ఇది 5 మీటర్స్ డిస్టెన్స్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫజల్ గురించి ఏమి ఇచ్చారు? టోటల్గా 6 గుర్రాలు ఉన్నాయి. PQRSTUV అనే 6 గుర్రాలు. ఒక నార్త్ సైడ్ చూసుకుంటా నార్త్ సైడ్ ఫేస్ చేసుకుంటూనే అది వాటి అరేంజ్మెంట్ ఎలా చేసాం. అండ్ రెండు గుర్రాల మధ్య దూరం కూడా 4 మీటర్లే ఉంటుంది. ఉన్న తర్వాత 2 గుర్రాలు మూవ్ అయినాయి. పి అనే గుర్రము 12 మీటర్స్ ఈస్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళింది. అదేవిధంగా యూ అనే గుర్రం 20 మీటర్లు
నార్త్ సైడ్కి వెళ్ళి ఆ తర్వాత లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక లెఫ్ట్ తీసుకుంది 5 మీటర్స్ తర్వాత తీసుకొని హాల్ట్. సో ఇక్కడ పి అనే గుర్రం యొక్క హాల్ట్ ప్లేస్ ఎక్స్ అండ్ యూ అనే గుర్రం యొక్క హాల్ట్ ప్లేస్ వై అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారంటే రైట్ క్వశ్చన్స్ రైట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హార్స్ ఎస్ అండ్ ఆర్. ఎస్కి ఆర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఎస్కి ఆర్కి ఎస్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది చూసాం కదా. ఆర్కి ఎస్కి మధ్యలో డిస్టెన్స్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. ఆర్కి ఎస్ 60 మీటర్స్ అని చెప్పి. సో ఎందుకంటే చూడండి 24 + 60 40, 40 + 20 60 రైట్. ఇదే డైరెక్ట్ కదా. ఆర్కి ఎస్ మధ్యలో డిస్టెన్స్ 60 మీటర్స్ ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్లోనే ఇచ్చారు రైట్. ఇన్ విచ్ డైరెక్షన్ హార్స్ పీ ఈజ్ ఫేసింగ్ నౌ. పి అనే గుర్రము ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది? ఇక్కడ వచ్చి ఇలా మూవ్ అయ్యి ఇలా కిందికి వెళ్ళి ఇలా వెళ్ళింది 5 మీటర్స్. ఇది పి అనే గుర్రం. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తుందంటే ఈస్ట్ ఉంది కదా, ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి డి కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. సో క్యూకి రైట్ సైడ్లో ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ, క్యూకి రైట్ సైడ్లో ఎవరున్నారు? క్యూకి రైట్ సైడ్లో ఎవరున్నారు? యూ కదా, యూ. క్యూకి రైట్ సైడ్లో యూ ఉన్నారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ హార్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఎస్కి పీకి మధ్యలో ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఎస్కి పీకి మధ్యలో ఫిగర్ నుంచి చూసినట్టయితే ఎస్కి పీకి, ఎస్ ఈ చివరిలో ఉంది, పి ఆ చివరిలో ఉంది. టోటల్ 6లో 1 2 3 4 కదా, 4 ఉంటాయి. ఎస్కి పీకి మధ్యలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? 4 గుర్రాలు ఉంటాయి రైట్. ఎక్కడ 4, నన్ను 1 2 3 4. నెక్స్ట్ వన్, పాయింట్ వై ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఇలా మూవ్ అయినాయి కదా స్టార్టింగ్లో. ఎస్ అనే గుర్రమా రైట్, ఎస్ ఉండాలి. ఎస్ ఆ తర్వాత ఐ థింక్ 1 టోటల్ 1. ఎస్కి ఆర్కి మధ్యలో 2, ఆ తర్వాత ఇది ఇలా వెళ్ళింది ఎక్స్. నెక్స్ట్ ఇలా వెళ్ళి ఎక్స్ అనే ప్లేస్ దగ్గర ఆగింది. ఏ అనే గుర్రము? పి అనే గుర్రము. నెక్స్ట్ ఇది టీ అవుతుంది. నెక్స్ట్ ఆర్కి ఇమీడియట్గా క్యూ అవుతుంది, మిగిలిపోయింది యూ కదా. యూఆ క్యూఆ? యూఆర్ క్యూ. క్యూ యూ. ఇక్కడ క్యూ ఉంటుంది, ఇక్కడ యూ ఉంటుంది. యూ ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళింది, మళ్ళీ ఇటుకు వచ్చి ఇలా ఆగింది. ఇది వై, ఇది ఎక్స్ పొజిషన్. మళ్ళీ ఏమడుతున్నారు? పాయింట్ వై ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ నుంచి చూసినప్పుడు వై ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఇది ఎక్స్ కదా. ఇలా చూసినప్పుడు నార్త్లో ఉందా? లేదు. వెస్ట్లో ఉందా? లేదు. నార్త్ వెస్ట్లో ఉంది రైట్. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలే కదా. సో ఎక్స్ నుంచి చూసినప్పుడు వై ఏ దిశలో ఉంది? ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది రైట్. సో ఎక్స్ వై ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు నార్త్ వెస్ట్ వాయువ్యంలో ఉంది రైట్. ఇది వై పొజిషన్ రైట్. నెక్స్ట్ వన్, ఇది ఇంకొక సపరేట్ పజిల్ ఇచ్చారు. టోటల్ ఎంతమంది ఉన్నారంట? 8 persons. PQRSTUVW లివ్స్ ఆన్ ద 10th floor బిల్డింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ నంబర్. అంటే ఒక 10 floor బిల్డింగ్స్ ఉంది టోటల్గా. ఎంతమంది ఉన్నారు 10th floor బిల్డింగ్లో? PQRSTUVW లివ్స్ ఆన్ ద 10th floor బిల్డింగ్ అని చెప్పారు. అండ్ వన్ ఆఫ్ ద టాప్ ఫ్లోర్స్ నంబర్ 10. అంటే టోటల్గా ఒక బిల్డింగ్లో 10 floors ఉన్నాయి. 10 floors గ్రౌండ్ ఫ్లోర్ 1, టాప్ ఫ్లోర్ 10. 10th floorలో 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. అలా చేసినప్పుడు there are 2 vacant floors. ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటే 2 vacant floors ఉన్నాయంట in the building. There are 8 fruits: apple, mango, banana, papaya, orange, cherry, strawberry and guava, in which only one person likes one fruit but not necessarily in the same order. The one who likes guava likes below the one who likes the papaya. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అంటే టోటల్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ 10 floor బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ 1, టాప్ ఫ్లోర్ 10 తీసుకున్నట్టయితే ఆ 10 floorలో 8 members మాత్రమే ఉంటారు. ఆ 8 membersలో 2 vacant floors ఉన్నాయి. సో అంటే 2 floors ఎవరు నివసిస్తలేరు. అండ్ 8 members 8 డిఫరెంట్ ఫ్రూట్స్ని ఇష్టపడతారు. అంటే 3 categories ఇచ్చారు. ఒకటి పర్సన్స్ ఇచ్చారు, ఫ్లోర్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు ఇష్టపడే ఫ్రూట్ని ఇచ్చారు రైట్. ఈ మూడింటిని కలిపి మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్లో వెళ్దాం రైట్. The one who likes guava likes below the one who likes papaya but does not live below the one who likes the strawberry అని చెప్పాడు. There are the 3 floors gap between P and Q రైట్. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 3 floors gap between P and Q. The person who likes mango lives below the both P and Q. And there are only 3 floors gap between U and the one who likes banana. U lives on one of the floors below to the one who likes banana. There are only 3 floors gap between. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లెంత్ ఇచ్చారు. అంటే ఇన్ఫర్మేషన్ చదువుకుంటే పక్కన డేటా రాసుకొని కాపీ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది రైట్. చూద్దాం. ఆడ్ చేసినప్పుడు ఇక్కడ టోటల్గా మనకు దీనికన్నా ముందు టోటల్ ఇది అరేంజ్ చేయండి. 10 floor బిల్డింగ్లో ఇది ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ 1, 2,
3 4 5 6 7 8 9 10. ఇందులో 2 కేసులు తీసుకోండి. ఒక కేసు రాకపోతే ఇంకో కేసు చూద్దాం. ఈ 10 ఫ్లోర్ బిల్డింగ్లో 2 ఫ్లోర్లు వేకెంట్గా ఉన్నాయంట. 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. వాళ్ళు డిఫరెంట్ ఫ్రూట్స్ని ఇష్టపడతారు. అలా ఏ ఫ్లోర్కి వేకెంట్ ఉందో తెలిస్తే ఆటోమేటిక్గా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అది బేస్డ్ ఆన్ ద డేటా. పీకి క్యూకి మధ్యలో 3 మెంబర్స్ ఉంటారని చెప్పాడు. పీకి క్యూకి అంటే ఎలా ఉండొచ్చు? పీ ఇదే కదా ఇన్ఫర్మేషన్. పీకి క్యూకి 3 మెంబర్స్ ఇలా అయినా ఉండొచ్చు, లేదా క్యూకి పీకి 3 మెంబర్స్ ఇలా అయినా ఉండొచ్చు కదా. ఇన్ఫర్మేషన్ ఇదే కదమ్మా. పీకి క్యూకి మధ్యలో 3 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పారు. పీకి క్యూకి పీకి ఇలా అయినా ఉండొచ్చు, లేదా ఇలా అయినా ఉండొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి. దెర్ ఆర్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ. నెక్స్ట్ దీనికన్నా ముందు ద వన్ హూ లైక్స్ గోవా లైక్స్ ద బిలో ద వన్ హూ లైక్స్ పప్పాయ అన్నాడు. గోవాని ఇష్టపడేవాడు లైక్స్ బిలో ద వన్ హూ లైక్స్ పప్పాయ. పప్పాయ కన్నా కింద గోవా ఉంటుంది, అదే కదా. ద వన్ ఎవరైతే గోవా అంటే జామ పండుని ఇష్టపడేవాడు లివ్స్ బిలో ద వన్ హూ లైక్స్ పప్పాయ అని చెప్పాడు. ఇక్కడ తీసుకుంటున్నాను. పప్పాయను గోవాని ఇష్టపడేవాడు పప్పాయ కన్నా కింద ఉంటాడు. పప్పాయని ఇష్టపడేదానికన్నా కింద ఉంటాడు. కానీ బట్ హూ లైక్స్ పప్పాయ బట్ డస్ నాట్ లివ్ బిలో ద వన్ హూ లైక్స్ స్ట్రాబెరీ. సో స్ట్రాబెరీకైనా పైన ఉంటాడని మీనింగ్ ఇక్కడ. స్ట్రాబెరీకైనా పైన ఉంటాడు. గోవా ఇన్ఫర్మేషన్. ఏ పర్సన్ అయితే గోవాని ఇష్టపడతారో అతను పప్పాయ కన్నా కింద ఉంటాడు, కానీ స్ట్రాబెరీకైనా పైన ఉంటాడు. కానీ ఇమీడియట్గా బిలోడా ఎబోన్ అనేది కాదు. గోవాని ఇష్టపడే పర్సన్ పప్పాయ కన్నా కింద, స్ట్రాబెరీకైనా పైన ఉంటాడు, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? అండ్ నెక్స్ట్ వన్ హూ లైక్స్ స్ట్రాబెరీ. దేర్ ఆర్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ. ద పర్సన్ హూ లైక్స్ మ్యాంగో లివ్స్ బిలో ద వన్ బోత్ పీ అండ్ క్యూ. సో మ్యాంగోని ఇష్టపడేవారు పీ క్యూకు మధ్యలో కింద ఉంటారంట. దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా. సో దెర్ ఆర్ 3 ఫ్లోర్స్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా. యూ అండ్ వన్ హూ లైక్స్ బనానా అని చెప్పాడు. సో యూకి బనానాకి ఇష్టపడేవాళ్ళు, యూను బనానా ఇష్టపడే వాళ్ళ మధ్యలో 3 ఫ్లోర్స్ గ్యాప్ ఉంటుందంట, రైట్. అదే కదా. దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా. యూ లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో టు ద వన్ హూ లైక్స్ బనానా. సో బనానా కన్నా యూ కింద ఉంటుందంట. బనానా కన్నా యూ కింద ఉంటుంది, అదే కదా ఇన్ఫర్మేషన్. బనానా అంటే రివర్స్ రాసుకున్నాం మనం. ఇక్కడ యూ ప్లేస్లో బనానా తీసుకోవాలి, బనానా ప్లేస్లో యూ తీసుకోవాలి. ఇక్కడ బనానాని ఇష్టపడే వ్యక్తి టాప్లో ఉంటాడంట, ఇక్కడ యూ, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. 3 ఫ్లోర్స్ బిట్వీన్ బనానా, ద పర్సన్ హూ లైక్స్ బనానా యాజ్ వెల్ యాజ్ యూ. నెక్స్ట్ ఇదే కదా ఇచ్చారు. యూ లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో టు ద వన్ హూ లైక్స్ బనానా అని చెప్పారు. దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ బిట్వీన్ యూ అండ్ ఎస్. యూకి ఎస్కి మధ్యలో కూడా 3 ఫ్లోర్స్ ఉంటాయంట. యూకి ఉన్ను ఎస్కి మధ్యలో 3 ఫ్లోర్స్, రైట్. ఇదే కదా ఇన్ఫర్మేషన్. పీకి క్యూకు 3 ఫ్లోర్స్ అన్నాడు. యూకి ఎస్కు మధ్యలో కూడా 3 ఫ్లోర్స్ ఉంటాయంట, రైట్. నెక్స్ట్ వి లైక్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్ చెర్రీ. వి లివ్స్ అన్నాడు, సారీ. వి లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్ చెర్రీ. చెర్రీ కింద వి ఉంటాడంట. చెర్రీ కింద కంపల్సరీ ఇమీడియట్ బిలో ఉంటాడంట వి. ఏ పర్సన్ అయితే చెర్రీని ఇష్టపడతాడో ఆ ఇష్టపడే వ్యక్తి కన్నా తక్షణమే కింద ఎవరు ఉంటారు? వి అనే వ్యక్తి ఉంటాడు, రైట్. నెక్స్ట్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ చెర్రీ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా. యూ అండ్ వన్ హూ లైక్స్ బనానా. యూకి ఇక్కడ పీను క్యూ ఇచ్చారు కదా. పీకి క్యూకు 3 మెంబర్స్ అన్నారు. ఎంతమంది ఉన్నారే 8 ఫ్లోర్స్ కదా. 1 చూసుకున్నట్టయితే టోటల్గా క్యూ 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయింది కదా. స్టార్టింగ్ విత్ క్యూ నుంచి తీసుకున్నట్టయితే సో క్యూ నుండి తీసుకున్నట్టయితే సరిపోతుంది, లేదా పీ నుండి. కానీ పీక్యూలో ఎవరు టాప్లో ఉంటారో ఎవరు బాటంలో ఉంటారో కనుక్కుంటే ఈ అరేంజ్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎవరు టాప్లో ఉంటారో ఎవరు బాటంలో ఉంటారో తెలియాలి. చెర్రీ, ద వన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ యూ అండ్ ద పర్సన్ హూ లైక్స్ ఆరెంజ్. ఎస్ డస్ నాట్ లైక్ బనానా అని చెప్పాడు. ద వన్ హూ లైక్ చెర్రీ డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అండ్ దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్. డబ్ల్యూకి ఆర్కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉంటాయంట. డబ్ల్యూకి ఆర్కి WR cannot calculate here. The one who likes apple lives immediately between P and W. P and W మధ్యలో యాపిల్ ఇష్టపడే వ్యక్తి ఉంటారంట. P and W, right. నెక్స్ట్ W likes mango and lives on the bottom most floor, right. ఇది ఇన్ఫర్మేషన్. W likes mango lives on the bottom most floor. Q lives above P అని చెప్పాడు. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. ఏమిచ్చారు? W likes mango bottom floor. సో డబ్ల్యూ అనే పర్సన్ మ్యాంగోని ఇష్టపడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డబ్ల్యూ లైక్స్ మ్యాంగో అండ్ డబ్ల్యూ లివ్స్ ఆన్ ద బాటమ్ మోస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. సో డబ్ల్యూకి హింట్ తీసుకోండి. ఇక్కడ ఏమిచ్చారు? రైట్. దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్. దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్.
డబ్ల్యూకి ఆర్కి 2 ఫ్లోర్స్ ఉంటాయంట. అంటే ఆర్ ఇక్కడే కదా రావాల్సింది. డబ్ల్యూకి ఆర్కి మధ్యలో 2 ఫ్లోర్స్. డబ్ల్యూ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే సెకండ్ థర్డ్ వదిలేస్తే ఆర్ అనేది ఒక ఫ్లోర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్ అని చెప్పారు. నెక్స్ట్ డబ్ల్యూఆర్, ఆర్కి లింక్ ఇవ్వండి. ఆర్ ఇంకా వి అంటే డబ్ల్యూ, ఇప్పుడు ఫస్ట్ మనకు దొరికింది డబ్ల్యూని ఆర్కు లింక్ చేసాం. ఆర్కు ఇంకా అదర్ వన్కి ఏమైనా ఛాన్స్ ఉందా చూడండి. సో వి లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ చెర్రీ అని చెప్పాడు. ద నెంబర్ ఆఫ్ పర్సన్ లివ్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా ఎస్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ బిట్వీన్ యూ అండ్ ద పర్సన్ హూ లైక్స్ ఆరెంజ్ అని చెప్పాడు. ఎస్ డస్ నాట్ లైక్ బనానా అని చెప్పాడు. ద వన్ హూ లైక్ చెర్రీ డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అని చెప్పాడు. దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్ అని చెప్పాడు. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏం అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే ద వన్ హూ లైక్ చెర్రీ దీనికన్నా ముందు యూ అండ్ ద పర్సన్ హూ లైక్స్ ఆరెంజ్ అని చెప్పాడు. ఎస్ డస్ నాట్ లైక్ బనానా ఇక్కడ. రైట్, పీకి ఉన్న క్యూకు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పీ ఉన్న క్యూ, సో పీకి క్యూకి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ బనానాకు, ఎవరు బనానా ఇష్టపడతారు, బనానాకి యూకి వచ్చింది. యూ అండ్ ఎస్ అని చెప్పారు. ఇది ఆర్డరు. ఇక్కడ రావాల్సింది బనానా ఇష్టపడే వ్యక్తికి 1 అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 సరిపోతుంది కదా. రైట్, సో ఇక్కడ క్యూకి ఉన్న పీకి క్యూకి మధ్యలో 3 మెంబర్స్ అనేది ఒక పాయింట్ వచ్చింది. సో టోటల్గా 10 ఫ్లోర్స్ వచ్చి చూసారా. సో బనానా 1 2 3 4 5 6 7 8 9 ఇంకొక పర్సన్ వస్తే టోటల్ 10 ఫ్లోర్స్ వచ్చినాయి. ఇక్కడ ఎస్ అనే పర్సన్ ఐ థింక్ రైట్, ఎస్ అనే పర్సన్ కన్నా ముందు బనానాని ఇష్టపడే వారి వ్యక్తి ఉంటారు. బనానా తర్వాత సపోజ్ బనానా అనుకుంటే 1 2 3 యూ అవుతుంది. బనానాకి 3 ఫ్లోర్స్, బనానా అంటే 1 2 3 ఇక్కడ యూ అవుతుంది. యూకు 3 ఫ్లోర్ అయితే ఎస్. రైట్, సరిపోయింది. ఇక్కడ ఎస్ ఉంటాడు. సో ఎస్ పైన 3 ఫ్లోర్స్ 1 2 3 వేసుకుంటే యూ ఉంటుంది ఇక్కడ. రైట్, ఎస్ పైన 3 ఫ్లోర్స్ 1 2 3 వేసుకుంటే యూ ఉంటుంది. యూకు పైన 3 ఫ్లోర్స్ 1 2 3 అనుకుంటే ఇక్కడ బనానాని ఇష్టపడే వ్యక్తి ఉంటాడు. ఇది ఇన్ఫర్మేషను. రైట్, బనానా టాప్ మోస్ట్లో ఉంటాడు. ఆ తర్వాత బనానా తర్వాత 3 ఫ్లోర్స్ గ్యాప్ ఉంటే యూ ఉంటుంది. అండ్ యూ కింద 3 ఫ్లోర్స్ ఉంటాయి. 1 2 3 పోతే ఎస్ ఉంటుంది. సో మనకు ఎస్ డస్ నాట్ లైక్ బనానా అని చెప్పారు కాబట్టి కంపల్సరీగా బనానాని ఇష్టపడే పర్సన్ టాప్ మోస్ట్లో ఉంటాడు. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత పప్పాయ, గోవా, స్ట్రాబెర్రీ తర్వాత వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పీక్యూను అరేంజ్ చేయాలి. సో 3 పర్సన్స్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ అని చెప్పారు. ఇక్కడ అనుకుంటే 1 2 3 ఇక్కడ రావట్లేదు చూసారా. 3 ఫ్లోర్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ అని చెప్పాడు. సో క్యూని పీని అరేంజ్ చేయగలగాలి ఇక్కడ. సో బనానాని ఇష్టపడ్డారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేశారు చూద్దాం. దెర్ ఆర్ 2 వేకెంట్ ఫ్లోర్స్ అని చెప్పారు ఇన్ ద బిల్డింగ్. దెర్ ఆర్ 8 ఫ్రూట్స్, యాపిల్, మ్యాంగో. ద వన్ హూ లైక్స్ గోవా లైక్స్ బిలో. రైట్, ఇది అయిపోయింది. దెర్ ఆర్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ. ద పర్సన్ హూ లైక్స్ మ్యాంగో లివ్స్ బిలో ద టు బోత్ పీ అండ్ క్యూ. సో పీ అండ్ క్యూ కిందనే మ్యాంగోని ఇష్టపడి, అంటే మ్యాంగోని ఇష్టపడేవాడు బాటమ్ మోస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, ఆల్రెడీ చూసాం మనం. అండ్ దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా అని చెప్పాం. అది ఆల్రెడీ అరేంజ్. యూ లివ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్, యూ అనేటోడు లివ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో టు ద వన్ హూ లైక్స్ బనానా. ఇది ఇన్ఫర్మేషన్ చూసాం. దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ బిట్వీన్ యూ అండ్ ఎస్. యూ అండ్ ఎస్ మధ్యలో 3 ఫ్లోర్స్ ఉంటాయంట. 1 2 3 చూసాం. నెక్స్ట్ యూ అండ్ ఎస్లో 3 ఫ్లోర్స్. వీ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్ చెర్రీ అని చెప్పారు. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ టోటల్ 10 ఫ్లోర్స్లో 2 వేకెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి కదా. సో వేకెంట్ ఫ్లోర్ను, సో ఫస్ట్ కేసు నేను 9 and 8 వేకెంట్ అనుకుంటున్నాను. ఇది వేకెంట్ ఫ్లోర్. రైట్, ఇవి 2 వేకెంట్ ఫ్లోర్ అనుకుంటున్నాను, 8 9. అది కాకపోతే సెకండ్ కేసు అబ్జర్వ్ చేస్తాం. 8 9 వేకెంట్ ఫ్లోర్ అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు ఇక్కడ. రైట్, ఇప్పుడు రండి, ఇప్పుడు రైట్ ఇది ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా అని చెప్పాడు. యూ అండ్ వన్ హూ లైక్స్ బనానా ఎంతమంది ఉంటారు ఆటోమేటిక్గా? ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ 2 పర్సన్సే ఉంటారు కదా. ఈ 2 ఫ్లోర్స్ వేకెంట్ తీసేస్తే ఎంతమంది పర్సన్స్ ఉన్నాడు యూకి బనానాకి? సో బనానాకి యూకి, బనానా ఇక్కడ ఉన్నాడు, యూ ఇక్కడ ఉన్నాడు, కాబట్టి ఓన్లీ 1 పర్సనే కదా. బనానాకి యూకి మధ్యలో 1 పర్సనే ఉంటాడు. రైట్, ఓన్లీ 1 పర్సన్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ యూ అండ్ ద పర్సన్ హూ లైక్స్ ఆరెంజ్. యూ అండ్ ద పర్సన్ లైక్స్ ఆరెంజ్ అంటారు. సో ఆటోమేటిక్గా ఆర్ అనే పర్సన్ దేన్ని ఇష్టపడతాడు? ఆర్ అనే పర్సన్ ఆరెంజ్ని ఇష్టపడతాడు. ఇది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే బనానాకి యూకి మధ్యలో ఉండే పర్సన్స్ 1 పర్సన్ ఉన్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్
ఫ్లోర్స్ బిట్వీన్ ద యూ అండ్ ఆరెంజ్ అని చెప్పాడు. సో నెంబర్ అంటే ఇక్కడ 1 ఉంటే యూకున్న ఆర్ కూడా 1 ఉంటారు. నెక్స్ట్ చెర్రీకున్న వీకి కావాలి మనకి ఇమీడియట్గా. చెర్రీ ఉన్న వి అంటే ఇక్కడ చెర్రీ చూడండి, ఇక్కడ చెర్రీకి తక్షణమే కింద ఎవరు ఉంటారు? వి అనే పర్సన్ ఉంటాడు. కాబట్టి ఇవి 2 వేకెంట్ అనుకుంటే ఇక్కడ యూ అనేది చెర్రీ అయితే ఇక్కడ వి అవుతుంది, లేదా ఇక్కడ చెర్రీ అయితే వి అవుతుంది. ఇక్కడ చెర్రీ అయిందనుకోండి ఎస్వి, ఇది ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ చెర్రీని ఇష్టపడే వ్యక్తి ఉంటాడు. చెర్రీ అనుకుంటే వి పాసిబుల్, అది యూ చెర్రీ అవుతుంది, ఆటోమేటిక్గా యూ చెర్రీ అవుతుంది. యూ చెర్రీ అనుకుంటే వి ఇక్కడ అవుతుంది, యూ చెర్రీ సరిపోయింది. నెక్స్ట్ పప్పాయ గోవా ఇచ్చారు కదా, పప్పాయ గోవా స్ట్రాబెరీ ఆరెంజ్ ఆర్డర్లో ఉంటుంది. పప్పాయ గోవా స్ట్రాబెరీ ఎన్ని 8 ఫ్రూట్స్ రావాలి. 1 2 3 4 1 2 3 4 ఇక్కడ ఇంకా 3 ఫ్రూట్. పప్పాయ కింద గోవా ఉండాలి, గోవా కింద స్ట్రాబెరీ ఉండాలి. అండ్ ఇంకొక ఫ్రూట్ కావాలి. వాట్ ఈస్ దట్ ఫ్రూట్? ఇంకొక ఫ్రూట్ మిస్ అయింది ఇందులో అరేంజ్మెంటు. సో పర్సన్స్ 8 మెంబర్స్ రావాలి. ఇంకా రావాల్సింది పీకి క్యూకి 1 2 3 4 5 మెంబర్స్ని అరేంజ్ చేసాము. సో పీకి క్యూకి మధ్యలో 3 ఫ్లోర్స్ రావాలి. ఇక్కడ పి అనుకుంటే ఈడ క్యూ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ పి అనుకుంటే ఈడ క్యూ, అంటే పీక్యూ ఇక్కడ ఫిక్స్ అయిపోయినాయి కదా, చూసారా? ఈడ పీక్యూకి ఫిక్స్ అయితే రైట్. ఇక్కడ కంపల్సరీగా 3 ఫ్లోర్స్ గ్యాప్ అంటే పీక్యూ ఇక్కడే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ పీక్యూ తర్వాత మిగిలింది పీక్యూఆర్ వచ్చింది, ఎస్ టీయూవి సరిపోయింది. 8 పర్సన్స్. టీ లైక్స్ బనానా అవుతుంది. అండ్ పీక్యూఆర్ఎస్టీయూలో ఇక్కడ పీ కానీ క్యూ అంటే పీక్యూ పొజిషన్స్ ఫిక్స్ చేయాలి. సో ఫిక్స్ చేసిన తర్వాత చూద్దాం. స్ట్రాబెరీ దేర్ ఆర్ 3 ఫ్లోర్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ అని చెప్పారు. ద పర్సన్ హూ లైక్స్ మ్యాంగో లీవ్స్ బిలో ద బోత్ పీ అండ్ క్యూ అని చెప్పారు. దెర్ ఆర్ ఓన్లీ 3 బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా అని చెప్పాడు. అండ్ యూ లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో టు ద వన్ హూ లైక్స్ బనానా అని చెప్పారు. అండ్ దెర్ ఆర్ ఓన్లీ 3 ఫ్లోర్స్ బిట్వీన్ యూ అండ్ ఎస్. యూ అండ్ ఎస్ అని చెప్పారు. యూ అండ్ ఎస్ రాసుకున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి? 1 2 3 4 ఫ్రూట్స్, ఇది ఒక 3 7 ఫ్రూట్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్టిల్ అరేంజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ బిట్వీన్ యూ అండ్ ద పర్సన్ హూ లైక్స్ ఆరెంజ్. ఎస్ డస్ నాట్ లైక్ బనానా. ఎస్ అనే పర్సను బనానా ఇష్టపడంట. ఆల్రెడీ బనానా ఇష్టపడు డిక్లేర్ చేసాం కదా టీ. ఎస్ డస్ నాట్ లైక్ బనానా అని చెప్పారు. ద వన్ హూ లైక్స్ చెర్రీ డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అన్నాడు. దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్ అని చెప్పాం. అండ్ ద వన్ హూ లైక్స్ యాపిల్ లివ్స్ ఇమీడియట్లీ బిట్వీన్ పీ అండ్ డబ్ల్యూ. ఆపిల్ని ఇష్టపడేవాడు పీ అండ్ డబ్ల్యూ మధ్యలో ఉంటాడు, ఇది ఇన్ఫర్మేషన్. పీ అండ్ డబ్ల్యూ చూసారా? అంటే ఎస్ లైక్స్ ఆపిల్ కదా, ఆపిల్ని ఇష్టపడే వ్యక్తి పీకి డబ్ల్యూకి మధ్యలో ఉంటారు. ఇందాక పీను క్యూను ఫిక్స్ చేయడంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఇక్కడ పీ ఉంటే ఆటోమేటిక్గా మిగిలింది క్యూ, ఇది ఇన్ఫర్మేషన్. పీని డబ్ల్యూ మధ్యలో అంటే ఆపిల్ని ఇష్టపడే వ్యక్తి పీకి డబ్ల్యూకి మధ్యలో ఉంటాడని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి పీ ఇక్కడ ఉంటే క్యూ ఇక్కడ సరిపోయింది కదా. ఇక్కడ పీక్యూ మధ్యలో 3 మెంబర్స్ ఉంటారు, పీక్యూ అండ్ నెక్స్ట్ ఆర్ ఎస్ టీయువి. నౌ మిగిలిన టోటల్గా 5 ఫ్రూట్స్ని అరేంజ్ చేసాం. మిగిలింది ఇంకొక 3 ఫ్రూట్సే కదా. ఆ 3 ఫ్రూట్స్ ఏవి? పప్పాయ పైన ఉండాలి, గోవా అంటే గోవా అనేది గోవా ఫ్రూట్ని ఇష్టపడే వ్యక్తి పప్పాయ కన్నా కింద ఉంటాడు, స్ట్రాబెరీ కన్నా పైన ఉంటాడు. కాబట్టి ఆర్డర్లో పప్పాయ 3 ఉన్నాయి కదా, రైట్. క్యూ లైక్స్ పప్పాయ అండ్ నెక్స్ట్ గోవా, వి లైక్స్ గోవా. నెక్స్ట్ మిగిలింది స్ట్రాబెరీ, పీ లైక్స్ స్ట్రాబెరీ. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చారు? టోటల్గా 8 మెంబర్స్ ఆర్ లివింగ్ ఇన్ 8 డిఫరెంట్ ఫ్లోర్స్. 10 ఫ్లోర్ బిల్డింగ్లో 2 ఫ్లోర్స్ వేకెంట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఫ్రూట్ని ఇష్టపడతాడు. ఇది మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను 8th 9th అనే వేకెంట్ ఫ్లోర్ నేను అజ్యూమ్ ఎలా చేసుకున్నా అంటే బేస్డ్ ఆన్ డేటాలో వీళ్ళ మధ్యలో 3 మెంబర్స్ రావాలి కాబట్టి ఇవి 2 వేకెంట్ ఉంటే వీటికి ఛాన్స్ ఉందని చూసుకున్నాం. లేకపోతే ఇది రాకపోతే సెకండ్ కేసు తీసుకుంటారు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్. దీన్ని చూసుకొని క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు క్వశ్చన్స్, రైట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ పప్పాయ అని చెప్పాం. పప్పాయని ఇష్టపడే వ్యక్తి ఎవరు? పప్పాయని ఇష్టపడే వ్యక్తి హూ లైక్స్ పప్పాయ అని చెప్పారు. 7th ఫ్లోర్ క్యూ 7th ఫ్లోర్, రైట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వేకెంట్ ఫ్లోర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ద వేకెంట్ ఫ్లోర్ అని చెప్పాడు. ఇమీడియట్లీ అబోవ్ ద ఫ్లోర్ అంటే ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఫ్లోర్స్ 8th 9th వేకెంట్ ఫ్లోర్ అయితే 10th ఫ్లోర్లో ఎవరు ఉన్నారు? టీ లైక్స్ ఏం చెప్పాము? బనానా కదా. టీ లైక్స్ బనానా మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి 2 వేకెంట్ ఫ్లోర్స్ కదా, ఇవి 2, రైట్.
పైన ఎంబడే ఇది ఖాళీ ఉన్న అంతస్తు పైన ఉన్నవారు ఎవరు? టీఏ కదా. రైట్. నెక్స్ట్ ఏమిచ్చారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వేకెంట్ ఫ్లోర్ అని చెప్పారు. వేకెంట్ ఫ్లోరు 8th 9th కదా చూసాం. ఇది 10th ఫ్లోర్ అంటే 9th 8th ఇవి రెండు వేకెంట్ ఫ్లోర్. 8th ఫ్లోర్ 9th ఫ్లోర్ వేకెంట్గా ఉంది కాబట్టి 8th 9th. ఇక్కడ 2nd అన్నాడు, 7th అన్నాడు, 6th. కాబట్టి ఆప్షన్ డి ఏది వేకెంట్ ఫ్లోర్? ఇచ్చిన 4 ఏది ఖాళీ ఉందంటే 9th ఫ్లోర్ ఖాళీ ఉంది. రైట్. నెక్స్ట్ వన్ ఏముంది? సో హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ టీ అండ్ ద వన్ హూ లైక్స్ గోవా అని చెప్పాడు. సో టీకి గోవాకి ఇష్టపడే వ్యక్తి ఎంతమంది ఉన్నారు చూడాలి. సో టీకి గోవాకు టీ టాప్లో ఉన్నాడు. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటే ఇక్కడ తీసుకున్నట్టయితే 10 ఇవి రెండు వేకెంటు, 9 8 7 6. సో టీకి ఉన్న గోవాకు మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? టీ ఉన్న గోవాని ఇష్టపడే వ్యక్తి మధ్యలో. సో టీ ఇక్కడ ఉంది, గోవాని ఇష్టపడే వ్యక్తి 5th ఫ్లోర్లో ఉన్నాడు. వి లైక్స్ గోవా. సో హౌ మెనీ? రైట్, వి లైక్స్ గోవా అని చెప్పారు. 1 2 పర్సన్స్ అయితే చూడండి, బీ కేర్ఫుల్. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు టీకి ఉన్న గోవాకు మధ్యలో అంటే సో క్యూయు ఇద్దరే ఉన్నారు. పర్సన్స్ అయితే ఇద్దరు ఉన్నారు. ఎన్ని ఫ్లోర్స్ టీకి ఉన్న వీకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంటే 1 2 3 4. బీ కేర్ఫుల్, ఇక్కడ 2 క్వశ్చన్లు అడగచ్చు. టీకి ఉన్న గోవాని ఇష్టపడే వ్యక్తి మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే 2 వ్యక్తులు ఉంటారు. కానీ ఎన్ని ఫ్లోర్స్ గ్యాప్ ఉన్నాయంటే టోటల్గా 4 ఫ్లోర్స్ గ్యాప్ ఉన్నాయి. రైట్. బీ కేర్ఫుల్ ఇక్కడ, ఎందుకంటే 2 వేకెంట్ ఫ్లోర్లు ఉన్నాయి. ఆ వేకెంట్ ఫ్లోర్లో పర్సన్స్ ఉండరు కాబట్టి అందుకే ఏమడిగారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ ద పర్సన్ హూ లైక్స్ గోవా అని చెప్పాడు. కాబట్టి ఎంతమంది ఉన్నారు? క్యూ అండ్ యూ అనే పర్సన్స్ ఉన్నారు టీకి ఉన్న వీక్ మధ్యలో. 2 పర్సన్స్ ఆర్ దేర్. హౌ మెనీ పర్సన్స్ అంటే ఎంత ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ ఆర్ దేర్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఇది టీ అవుతుంది, ఇది వేకెంట్ ఫ్లోర్ కదా. ఇక్కడ వి ఉన్నాడు. సో వి లైక్స్ గోవా. ఇది ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ బిట్వీన్ టీ అండ్ ద వన్ హూ లైక్స్ గోవా. టీ ఉన్న గోవాని ఇష్టపడే వ్యక్తి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఇవి 2 వేకెంట్ ఫ్లోర్ కాబట్టి ఈ 2 ప్లేస్లలో పర్సన్స్ ఉన్నారు, ఈ 2 ఫ్లోర్లలో పర్సన్స్ ఉన్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లోర్స్ అయితే 4. ఎన్ని ఫ్లోర్స్ ఉంది టీకున్న వీక్ మధ్యలో అంటే 4 ఫ్లోర్స్. రైట్. నెక్స్ట్ వన్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఒక ఫజిల్ మళ్ళీ. 8 people ABCDEFG and H were born in the 3 different months. ఆ మంత్స్ కూడా ఆఫ్ ద సేమ్ ఇయర్ అంటే ఒకే సంవత్సరంలో 8 వ్యక్తులు జన్మించారు. 8 వ్యక్తులు కూడా ఏ నెలలో జన్మించారంటే చూద్దాం. మార్చ్ నెలలో, జూన్ నెలలో అండ్ డిసెంబర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్చిలో 31 డేస్ ఉంటాయి, జూన్లో 30 డేస్ ఉంటాయి అండ్ డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి. ఇది ఇన్ఫర్మేషన్. సచ్ దట్ నాట్ లెస్ దాన్ 2 people అండ్ నాట్ మోర్ దాన్ ద 3 people వర్ బోర్న్ ఇన్ ద మంత్. నాట్ లెస్ దాన్ 2 అన్నాడు, నాట్ మోర్ దాన్ 3. అంటే ఏమి ఇచ్చారంటే 8 వ్యక్తులు. 8 వ్యక్తులు అంటే టోటల్గా 8 వ్యక్తుల్ని 8 నెలలు మీన్స్ 3 నెలల్లో అరేంజ్ చేయాలి. మార్చు, జూను, డిసెంబరు. టోటల్గా ఏబిసిడి రైట్ ABCDEFGH అనే 8 మెంబర్స్ని 3 monthsలో అరేంజ్ చేయాలి. 3 monthsలో ఎలా ఉంటారంటే కంపల్సరీగా ఒక నెలలో 2 కన్నా తక్కువ ఉండరు, 3 కన్నా ఎక్కువ ఉండరు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మనం అరేంజ్ చేస్తే 2 కన్నా తక్కువ ఉండదు, కంపల్సరీ 2 ఉండాలి. 2ని ఒక నెలలో వేస్తే ఇంకెంతమంది ఉంటారు? 2 2 2 6 అంటే ఇంకో 2 మెంబర్స్ ఉంటారు. ఇంకో 2 మెంబర్స్ని ఏదో ఒక నెలలో అడ్జస్ట్ చేస్తారు. అంటే ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు? 8 మెంబర్స్లో కంపల్సరీ ఒక నెలలో 2 ఉండాలంట, కానీ 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. 2 కన్నా తక్కువ ఉండకూడదు, 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు? ఒక నెలలో 2 ఉంటారు, ఇంకొక నెలలో 3 ఉంటారు, ఇంకొక నెలలో 3 ఉంటారు. అది ఇన్ఫర్మేషన్ కదా. ఏదో ఒక నెలలో 2, మిగతా 2 నెలలో 3 3 3 6 + 2 8 సరిపోయింది. అది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఫిక్స్ చేసాం. రైట్. నెక్స్ట్ వాళ్ళు ఒక్కొక్క కలర్ని ఇష్టపడతారంట. 8 members 8 different కలర్స్. రెడ్, గ్రీను, బ్లూ, ఆరెంజ్, పింక్, వైట్, బ్లాక్ అండ్ గ్రే, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఈచ్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ప్రొఫెషన్ అంట. డాక్టరు, ఇంజనీరు, IAS, IPS, సైంటిస్ట్, ప్రొఫెసరు, టీచర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ద ఓన్లీ హూ ఈజ్ ఎ టీచర్ వాజ్ బోర్న్ one of the months which have more than 30 days, and the one who is an engineer was born one of the months which have more than 30 days. She likes grey color and was born in the same month as he. సో ఇక్కడ మనము బేస్ చేసుకుని ఏం చెప్పచ్చు అంటే కంపల్సరీగా 8 members ఉన్నారు. 8 members 8 different కలర్స్ ఇష్టపెడతారు అండ్ 8 different ప్రొఫెషనల్ ఉంటారు. సో కాబట్టి మనం ఇక్కడ ఏదో ఒక మంత్లో 2 members ఉంటారు, మిగతా మంత్లో ఆ మంత్ ఏదో సపరేట్ చేయండి. సో ఓన్లీ B and H were, చూసారా ఇన్ఫర్మేషన్, ఓన్లీ B and H were born in March అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. 8 members-లో 2 members మాత్రమే మార్చిలో జన్మిస్తారంట. అంటే ఇంకా 6 members రిమైనింగ్ మంత్లో ఉంటారు. అది క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటే మార్చ్లో 2 members ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ జూన్ ఇచ్చారు, జూన్లో 3 members ఉంటారు. అదేవిధంగా
డిసెంబర్ అని చెప్పారు లాస్ట్లో. డిసెంబర్లో 3 మెంబర్స్. ఇది పాయింట్ క్లియరా? మార్చిలో 2 మెంబర్సు, జూన్లో 3 మెంబర్సు, డిసెంబర్లో 3 మెంబర్సు. సో వాళ్ళని అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలో యాజ్ పర్ ద గివెన్ డేటా చూద్దాం. సో మనకేమిచ్చారు? ఓన్లీ బి అండ్ హెచ్ ఆర్ బోర్న్ ఇన్ ద మార్చ్. బి అండ్ హెచ్ మాత్రమే మార్చిలో ఉంటారంట. బి అండ్ హెచ్, ఇక్కడ బి, ఇక్కడ హెచ్ తీసుకోండి. వాళ్ళు ఇష్టపడే కలరు, వాళ్ళు ఇష్టపడే ప్రొఫెషన్. బీ కేర్ఫుల్. ఒక పర్సన్, బి అనే పర్సన్కు వాడికి ఫేవరెట్ కలర్ ఉంటుంది, అతనికి ప్రొఫెషన్ వృత్తి కూడా ఉంటుంది. హెచ్ అనే పర్సన్ కలర్, అలా ప్రతి మెంబర్స్ని రాయాలి. అంటే మార్చిలో 2 మెంబర్స్, జూన్లో 3 మెంబర్స్, డిసెంబర్లో 3 మెంబర్స్, టోటల్ 8 మెంబర్స్ని గురించి ప్రొవైడ్ చేశారు డేటా. చూద్దాం. అండ్ బార్న్ ద వన్, అంటే బి అండ్ హెచ్ గురించి వచ్చింది కదా, కాబట్టి బి అండ్ హెచ్ వచ్చినప్పుడు వాళ్ళని లింక్ చేయండి. ద వన్ హూ లైక్స్ పింక్ కలర్ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days ఓన్లీ అని చెప్పారు. సో 30 daysలో ఏముంది ఇందులో? జూను, మార్చి 31 days కదా, మార్చు డిసెంబర్ 31 days, జూన్లో 30 days అని చెప్పాడు. ద వన్ హూ లైక్స్ పింక్ కలర్ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days అంటే పింక్ కలర్ అతని పర్సన్ జూన్లో ఉంటాడు, అంతే కదా. పింక్ కలర్ అంటే కంపల్సరిగా జూన్లోనే రావాలి, పింక్ కలరు 3 members రావాలి కాబట్టి. అండ్ 30 days. ఎఫ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్ యాజ్ ఈ. ఎఫ్ ఈ మంత్లో జన్మించిన దానిలో ఉండడు. అంటే ఈ ఇంతకుముందు ఏమి ఇచ్చాడు? ఈ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ద వన్ హూ ఈజ్ ఎ టీచర్ వాజ్ బోర్న్ ఆన్ ద మంత్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 30 days, అంటే 31 daysలో ఉంటుంది. టీచర్ అంటాడు ఆటోమేటిక్ ఎందులో ఉంటాడు? మార్చిలో కానీ డిసెంబర్లో కానీ మోర్ దాన్ 30 days అని చెప్పాడు. అండ్ ద వన్ హూ ఈజ్ అన్ ఇంజనీర్ వాజ్ బోర్న్ ఆన్ ద వన్ ఆఫ్ ద మంత్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 30 days అని చెప్పారు. సి లైక్స్ గ్రే కలర్ అండ్ వాజ్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్, అంటే సి అండ్ ఈ ఒకే మంత్లో ఉంటారు కదా, సి అండ్ ఈ. సో సి అండ్ ఈ, సో సి ఏ మంత్లో ఉంటుండో ఈ కూడా అదే మంత్లో ఉంటాడు. ఇన్ఫర్మేషన్ ఇదే కదా. సి అండ్ ఈఆర్ బిలాంగ్ టు సేమ్ మంత్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే రైట్, పింక్ కలర్ వారు జూన్లో ఉంటారు అండ్ 30 days. ఎఫ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్ యాజ్ ఈ అని చెప్పాడు. సో సేమ్ మంత్ వాజ్ ఈ అని చెప్పాడు, అంటే ఎఫ్ అనేటోడు ఆటోమేటిక్గా డిఫరెంట్ మంత్లో ఉంటాడు. లైక్స్ గ్రే కలరు, సో గ్రే కలరు అండ్ ఈ. బి అండ్ హెచ్ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్. ద వన్ హూ లైక్స్ పింక్ కలర్ వాజ్ బోర్న్ ఆన్ ద మంత్, అంటే పింక్ కలర్ వాడు జూన్లో ఉంటాడు. అంటే సిఈ ఆటోమేటిక్ ఇంకొక పర్సన్ ఎవరు? ఏ కదా. సో ఏసీ అనే వాళ్ళు ఒక మంత్లో జన్మించారు. అది ఏ మంత్ అంటే జూన్ అయిన ఉండొచ్చు లేదా డిసెంబర్ అయిన ఉండొచ్చు, ఈ బేస్డ్ ఆన్ ద డేటా. ఇంకా మిగిలింది అండ్ ఆల్రెడీ మనం బీహెచ్ని ఫిక్స్ చేసాం రైట్. సో బీహెచ్ని ఫిక్స్ చేస్తే ఏసీ ఒక మంత్లో ఉంటే, సో టోటల్ 8 members కదా. సో ఏసీఈ ఒక గ్రూప్ అయిపోయింది, మిగిలింది డిజిఎఫ్, అంతే కదా. డిజిఎఫ్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ సరిపోయింది. ఏసీ ఒక గ్రూపు, డిజిఎఫ్ ఒక గ్రూపు. సో బేస్డ్ ఆన్ దిస్ అంటే కంపల్సరిగా ఈ డిజిఎఫ్ ఏసీ అంటే జూన్లో ఎవరు ఉంటారో తెలిస్తే ఆటోమేటిక్గా డిసెంబర్లో ఎవరు ఉంటారో చెప్పచ్చు.